4.5 ఏళ్లలోనే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిన జగన్ లక్షల కోట్లు తీసుకొచ్చి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని చెయ్యలేదు. పైగా కేంద్రం స్వతహాగా ఇచ్చే నిధులను సైతం పక్కదారి పట్టించి దోచుకుంటున్నాడు. రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చెయ్యలేదు, రాజధాని లేదు, సంపద సృష్టించే తెలివి లేదు. ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు కూడా అప్పుల మీదే ఆధారపడుతున్నాడు ముఖ్యమంత్రి జగన్. నెలకు 75,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు. చచ్చినవాడి పెళ్లికి వచ్చిందే కట్నమన్న చందానా ఎక్కడ పడితే అక్కడ, ఎవరితో పడితే వాళ్లతో ఎడాపెడా అప్పులు చేసి ప్రజల నెత్తిన భారం వేస్తున్నాడు. చివరికి పాత అప్పులను తీర్చేందుకు కూడా కొత్త అప్పులు చేస్తోంది జగన్ సర్కార్. 1,00,000 కోట్లు అప్పు తెస్తే అందులో 80,000 కోట్లు పాత అప్పులు తీర్చేందుకే ఖర్చు పెడుతోంది. రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లేవు, పేదలకు ఇళ్లు లేవు, కాలేజీల్లో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు లేవు, రోడ్లు లేవు, కొత్త కంపెనీలు లేవు. ఇక గ్రామ పంచాయతీల పరిస్థితి మరి దారుణంగా ఉంది. కేంద్రమిచ్చిన నిధులను కూడా జగన్ పక్కదారి పట్టించడంతో గ్రామాలలో అభివృద్ధి లేక వెలవెలబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి కొత్త అప్పులు తీసుకొచ్చి పాత అప్పులు తీర్చడమే సరిపోయింది. ఇక అభివృద్ధి విషయం ఆ భగవంతుడికే తెలియాలి. తెలివిలేని వ్యక్తిని, మూర్ఖుణ్ణి నాయకుడిగా ఎన్నుకుంటే రాజ్యం ఎలా భ్రష్టు పట్టిపోతుందో అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆంధ్రప్రదేశ్. అందుకే ప్రజలు కళ్లు తెరవాల్సిన సమయం ఆసన్నమయ్యింది.